తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డికే నిర్మించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఫర్జీ తో షాహిద్ కపూర్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ సిరీస్లో విజయ్ సేతుపతి, కె మీనన్, రాశి ఖన్నా, భువన్ అరోరా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సరైన అవకాశాల్లేక నిరాశ చెందిన కళాకారుడి కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఫేక్ కరెన్సీ తయారు చేసే క్రిమినల్గా ఈ నటుడు మారాక ఏం జరిగిందనేది ఓటీటీ తెరపై చూడాలి. ఇటీవల ఫర్జీ 2 స్క్రిప్టింగ్ దశలో ఉందని రాశి ఖన్నా ధృవీకరించింది. తాజా సమాచారం మేరకు ఫర్జీ 2 కోసం షాహిద్ తన కెరీర్ బెస్ట్ పారితోషికం అందుకోబోతున్నాడని తెలిసింది. 2వ సీజన్ కోసం అతడు తన పారితోషికాన్ని భారీగా పెంచాడు. షాహిద్ స్వతహాగా 30 కోట్ల వరకు వసూలు చేస్తాడు. కానీ ఫర్జీ సీజన్ 2 కోసం దాదాపు రూ. 45 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఖాన్లు 100 కోట్లు అందుకుంటున్నారు. ఆ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే బాలీవుడ్ నటులలో ఒకడిగా షాహిద్ స్థిరపడుతున్నాడు. అతడు సాధారణంగా ఒక చిత్రానికి రూ. 25 నుండి 30 కోట్లు వసూలు చేస్తాడు. కానీ ఇప్పుడు 15 కోట్లు అదనంగా ఫీజును పెంచాడు. కెరీర్ మ్యాటర్కి వస్తే షాహిద్ కపూర్ చివరిగా దేవాలో కనిపించాడు. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే నెట్ఫ్లిక్స్లో చక్కని ఆదరణ పొందింది. ఇందులో షాహిద్ మాస్ పోలీస్గా నటించాడు. ఒక కేసులో చిక్కుకున్న ధైర్యవంతుడైన పోలీసు అధికారిగా నటించాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రను పోషించింది. విశాల్ భరద్వాజ్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్లోనూ షాహిద్ నటించనున్నాడు.